వెల్కమ్ టు ఏపీ వైబ్స్ న్యూస్. కొండకర్ల ఆవ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. కొండకర్ల ఆవ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ కొండకర్ల ఆవను కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి కొండకర్ల ఆవను కాపాడేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రస్తుతం ఆవ పరిసర ప్రాంతాలు ఆక్రమణల బారిన పడిన విషయాన్ని గుర్తించి వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కొండకర్ల ఆవలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. చిత్తడి నేలల సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కొండకర్ల ఆవ సమగ్ర అభివృద్ధి కోసం మద్రాస్ ఐఐటి నిపుణులతో అధ్యయనం నిర్వహించి వారి సూచనల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. వీటి మీద పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇరిగేషన్ నుంచి ఎన్ఓసి కూడా ఇచ్చారు. మాకు అభ్యంతరం లేదు అని చెప్పి, ఇరిగేషన్ వాళ్ళు ఫారెస్ట్కి లెటర్ ఇస్తే ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్, చైర్మన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మెంబర్ కన్వీనర్ వచ్చి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసరు, ఇలాగే ఇన్వైటీ కూడా వచ్చారు సోషల్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, సబ్ డివిజనల్ ఫారెస్ట్ అందరూ అనేక మంది 18 మందితో కమిటీ వేశారు. దయచేసి నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, మరి ఒక ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు ఏళ్ల తరబడి చేయలేని పనులు కూడా 2 సంవత్సరాల్లో చేయగలిగామంటే అది కూడా చాలా కష్టమైన పని, అతి కష్టమైన పని. మీరు ఎప్పుడు వినుండరు. కన్వర్జేషన్ రిజర్వ్లోకి ఒక ప్రాపర్టీని తీసుకెళ్లి పెట్టడం అనేది, అది కూడా ఒక పొలిటీషియన్ తీసుకొచ్చి దాన్ని సెక్యూర్ చేయడం అనేది. ఎందుకంటే దీన్ని అలాగే మనకి మన పంచదారలో కూడా రిజర్వ్ ఫారెస్ట్ పెట్టమని చెప్పి కూడా మనం పోరాటం చేయడం జరిగింది. అలాగే 15/12/2025 డిఆర్సి మీటింగ్లో కూడా పంచదారుల కొండని మరి నో మైనింగ్ జోన్ కింద చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. అయితే దాని ప్రొసీజర్ టైం తీసుకుంటుంది. ఆ ప్రొసీజర్ మధ్యలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద అనవసరంగా లేనిపోయిన అపోహలన్నీ తీసుకొచ్చి అది పంచదారులంతా కూడా కంటామినేట్ అయిపోయింది, ఎందుకు పనికిరాదనే పరిస్థితుల్లో తీసుకొచ్చారు. అలా ఏం లేదు. ఈరోజు కూడా కొంతమంది మరి స్వామీజీలు వచ్చారు. ఆ స్వామీజీలు కూడా మరి ఈరోజు చెప్పడం జరిగింది. దానివల్ల ఏమీ జరగాలేదు, అక్కడ కేవలం మట్టి కలిపిన తర్వాత అది జరిగిందనే ఉద్దేశంతో స్వామీజీలు కూడా చెప్పడం జరిగింది. దయచేసి, ఎందుకంటే సుందరపు విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నంత వరకు వాటర్ని కానీ భగవంతుని కానీ ఎవరిదైనా అన్యాయంగా ల్యాండ్స్ కానీ తీసుకునే పరిస్థితి లేదు. అందులో ఎటువంటి ఇది లేదు. రేపు రాబోయే రోజుల్లో ఇది మేము ముందే ఆలోచిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఎవడు ఈ ఆవుని ఎవడు టచ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ పెద్ద సిటీ వస్తుంది. సిటీ వచ్చిన తర్వాత ఒకడు ఆక్యుపై చేసే పరిస్థితి. ఇప్పుడు ఈ కన్జర్వేషన్ రిజర్వ్లోకి పెట్టిన తర్వాత ఎవడు కూడా కనీసం అందులోకి వెళ్ళడానికి ధైర్యం చేయకూడదు. ఎందుకంటే దాని చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. 50 జీవ కారాగార శిక్ష వెళ్ళిపోతుంది. ఇప్పుడు మామూలుగా కావాలని అక్కడోది కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఉండదు. ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఎవరు తీసుకోవడానికి ఉండదు. అంటే మేము 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, 15 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు అధికారులు ఉండొచ్చు. కానీ దీన్ని పూర్తిగా రక్షించుకోవాలంటే ఇలాంటి చట్టాలు రావాలి. ఈ చట్టాలు మరి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈరోజు ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా, ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైతే వెట్లాండ్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా సర్వే చేయించి అన్ని కూడా రక్షించడం కోసం ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండి ఈరోజు మరి అన్నిటిని రక్షించుకునే పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. అందులో ప్రప్రథమంగా మన కొండకర్ల ఆవ ఈరోజు కన్జర్వేషన్ రిజర్వ్లో పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వాటర్ అనేది ఏదైతే ఇక్కడ వాటర్ ఉందో అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ కన్జర్వేషన్ రిజర్వ్లో పెట్టిన తర్వాత ఈ వాటర్ కానీ లేకపోతే దాని మీద బతుకుతున్న వాళ్ళు కానీ యాజ్ ఇట్ ఈజ్ అలా బతుకుతారు. అందులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తీరా ఎవరు కూడా వాళ్ళు టచ్ చేయడానికి ఉండదు. అలాగే రైతులకి వాటర్ కూడా ప్రాపర్గా వెళ్తుంది. అలాగే మనకి ఏదైతే వాటర్ బయట నుంచి వస్తుందో ఆ ఛానల్స్ కూడా పూర్తిగా కన్జర్వేషన్ రిజర్వ్లోకి వెళ్ళిపోతాయి. అందులో కూడా ఎక్కడన్నా ఏదన్నా ఆక్యుపై చేస్తే వాడిని కూడా తీసుకెళ్లి జైలు చేసే పరిస్థితి. ఆ చట్టాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి.
మాట్లాడడానికి కూడదు. అలాగని చెప్పి లోకల్ అథారిటీస్ ఇక్కడ ఏదైతే కలెక్టర్ గారు కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఎవరికి పర్మిషన్ కూడా ఇవ్వలేరు. ఓపెన్ గా చెప్తున్నా, పర్మిషన్ ఇవ్వలేరు. ఇదంతా కూడా మళ్ళా దీని నుంచి కన్జర్వేషన్ రిజర్వ్ నుంచి తీయాలంటే పార్లమెంట్ లో బిల్ పాస్ అవ్వాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. అంత స్ట్రాంగ్ గా మరి దీన్ని సేవ్ చేసుకునే ఇది ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇది ఆవంతా చూస్తా ఉంటే దీన్ని నేనే రక్షించగలిగానా అనే ఒక గర్వంతో నేను ఉన్న మా టీం అంతా కూడా దీనికి మరి నాకు సహకరించినందుకు ఆ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మనకి కేంద్రం నుంచి నిధులు వస్తాయి, దీనికి విపరీతమైన నిధులు వస్తాయి. ఇక్కడ ఎకో టూరిజం ని డెవలప్ చేస్తాం. ప్రతి ఆ నిధుల నుంచి తీసుకొని కేంద్రం నుంచి నిధులు తీసుకొని ఈ రూపురేఖలే మారుస్తాం. అంటే ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ చేసేది కాదు, ఎకో టూరిజం. దీన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా దీన్ని టూరిజం గా మార్చే పరిస్థితి తీసుకొస్తాం. ఈ రోడ్స్ కానీ రేపు రాబోయే రోజుల్లో చాలా డెవలప్మెంట్స్ తీసుకొస్తాం. అదంతా కూడా ఎకో టూరిజం డెవలప్ చేయడానికి దీన్ని ఐఐఎం మెడ్రాస్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది ఏంటనే దాని మీద ఇప్పుడు ఐఐటి మెడ్రాస్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దీని మీద ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి సారించి దీన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలాగా ఎకో టూరిజం డెవలప్ చేయాలి ఏంటనే దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు టూరిజంకి మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాగైతే ఇక్కడ డెవలప్ చేశానో దీనికి 100 రెట్లు స్పీడ్తో ఇప్పుడు డెవలప్ అవుతుంది. అలాగే ఎక్కడ కూడా ఏదైతే బయోడైవర్సిటీ అంటాం, ఏదైతే ఈ పక్షులకు కానీ అందు మీద ఆధారపడిన మత్స్యకారులకు కానీ గ్రామస్తులకు కానీ లేకపోతే రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొటెక్ట్ చేయగలిగామనే చాలా సంతోషం మాకు ఈరోజు, చాలా ఆనందంగా ఉంది. దానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.